నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ మనము బాక్స్ ఓవర్వ్యూ ముందుగా చూద్దాం. ఇక్కడ మై పాస్పోర్ట్ WD అంటే వెస్టర్న్ డిజిటల్ ఆర్ వెస్టర్న్ డిస్క్ అని అనిపిస్తుంది. ఆటో బ్యాకప్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ దీంట్లో అవైలబుల్లో ఉంది. బ్లాక్ కలర్ హార్డ్ డ్రైవ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు 2 TB అనేది ఇందులో లభిస్తుంది. ఈ సింబల్ ఆటోమేటిక్ బ్యాకప్ని రిప్రజెంట్ చేస్తుంది. 3 years వ్యారంటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు దీంట్లో పాస్వర్డ్ ప్రొటెక్షన్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ బాక్స్లో కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకు పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ అనేది లభిస్తుంది. USB టైప్ 3.0 కేబుల్ అనేది ఉంటుంది. మనకు WD బ్యాకప్ అలానే సెక్యూరిటీ యూటిలిటీ డ్రైవ్ సాఫ్ట్వేర్ అనేది దీంట్లో లభిస్తుంది. క్విక్ ఇన్స్టాల్ గైడ్ అనేది దీంట్లో లభిస్తుంది అనమాట. విండోస్ 10, 8, 7కి ఇది సపోర్ట్ చేస్తుంది. మనకు లేటెస్ట్ వచ్చిన విండోస్ 10 కూడా ఇది కంపాటబుల్ అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ 3 years లిమిటెడ్ వ్యారంటీ అని ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మనం బాటమ్ లో చూసుకున్నట్లయితే WD సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒక బార్ కోడ్ కింద ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కానీ మనకు వ్యారంటీ చెక్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో ఇక్కడ మనకు పార్ట్ నెంబర్ అనేది కనిపిస్తుంది. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఎప్పుడైనా సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా. సో అంతే ఫ్రెండ్స్, మనము బాక్స్ ఓవర్వ్యూ చూసుకుంటే ఇప్పుడు మనము దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో దీన్ని రిమూవ్ చేయండి సైడ్స్లో. ఇక్కడ సైడ్కి పుష్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ WD అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయాలన్నమాట. సో ఇక్కడ లోపల చూస్తే మనకు కార్డ్ బోర్డ్లో వచ్చిందనమాట. ఇది 2 డాక్యుమెంటేషన్స్ అనేటివి ప్రొవైడ్ చేశాడు. ఒకటి హలో అని ఉంది. మనకి ఏమైనా హెల్ప్ కావాలంటే ఒక వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మన వ్యారంటీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మనది ఏషియా పసిఫిక్లో ఇండియా అని ఉంది కదా, ఇక్కడ మనకు టోల్ ఫ్రీ నంబర్స్ అనేవి లభిస్తాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకు WD చాలా కాంపాక్ట్గా ఉంది. మన ప్యాకెట్స్లో కూడా ఈజీగా ఫిట్ అవుతుంది. WD లోగో ఇచ్చాడు. ఇక్కడ 3.0 USB పోర్ట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. LED లైట్ అనేది వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. మనకు పార్ట్ నెంబరు అలానే సీరియల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ థాయిలాండ్ అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. కార్నర్లో చూసుకున్నట్లయితే ఈచ్ ఎడ్జ్లో మనకు ఎక్కడైనా హార్డ్ డిస్క్ ఇలా పెట్టినప్పుడు మనకు స్టేబుల్గా ఉండడానికి అది సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్లే స్టేషన్లో మీరు గేమ్స్ ఆడాలి అనుకుంటే ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది మన ల్యాప్టాప్లో 3.0కి చాలా బాగా పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఏ ల్యాప్టాప్స్కి అయితే మనకు బ్లూ కోటెడ్ ఉండదు. మనకు ఇక్కడ SS అని ఇక్కడ కనిపిస్తుంది. SS అంటే సూపర్ స్పీడ్ అనమాట. సో ఈ SS అని ఉంటే ఇది 3.0 అని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ విధంగా సింబల్ కనిపిస్తుంది. ఇది 2.0 అనమాట. సో ఇక్కడ మీరు ఈ విధంగా కనెక్ట్ చేయాలన్నమాట. LED లైట్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. ఈ LED లైట్ స్టేబుల్ గా ఉంటే హార్డ్ డిస్క్ అనేది ఐడియల్ గా ఉందని, ఫాస్ట్ గా బ్లింక్ అవుతుంటే ఏదైనా యాక్టివిటీ రన్నింగ్ లో ఉందని, లాంగ్ గా ఒక 2.5 seconds కి అలా బ్లింక్ అవుతూ పోతే మనకు స్టాండ్ బై లో ఉందని, సపోజ్ ఈ LED మొత్తం టోటల్ గా టర్న్ ఆఫ్ అయిపోతే మనకు హార్డ్ డిస్క్ ఆఫ్ లో ఉందని దీని ఇండికేషన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా హార్డ్ డిస్క్ అనేది కనెక్ట్ చేశాను. దీని యొక్క స్పేస్ వచ్చేసి 1.8 TB ఉంది. సో మనకు రైట్ క్లిక్ చేసి ఇక్కడ ప్రాపర్టీస్ లో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ యూజర్ స్పేస్ అని చెప్పేసి 352 MB అనేది కనిపిస్తుంది. మనకు ఫ్రీ స్పేస్ వచ్చేసి 1.8 TB ఉంది. యాక్చువల్ కెపాసిటీ వచ్చేసి మనకు 2 TB అనమాట. ఇది యాక్చువల్గా అయితే కెపాసిటీ. సో మనకు 1.8 TB అనేది ఇక్కడ అవైలబుల్లో ఉంది. సో దీన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఈ ఫైల్స్ అనేటివి ఆటోమేటిక్గా వాళ్ళే డిఫాల్ట్గా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బిన్ అని చెప్పేసి మనకు WD ఇన్స్టాలర్ అప్లికేషన్ అని ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇంకా DLL ఫైల్స్ అనేటివి ఇచ్చారనమాట. ఎక్స్ట్రాస్లో మనకు ఒక XML ఫార్మాట్ యొక్క డాక్యుమెంటేషన్ ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళు ఇక్కడ వర్షన్ అనేది మెన్షన్ చేశారనమాట. ఇక్కడ WD యాప్స్ ఫర్ మ్యాక్ అని చెప్పేసి ఇక్కడ మనకు DMG ఫార్మాట్లో ఒక అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది మ్యాక్ యూజర్స్కి అంటే యాపిల్ మ్యాక్ యూజర్స్కి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ WD యాప్స్ ఫర్ విండోస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకు ఆఫ్లైన్లో మనము బ్యాకప్ అలానే డ్రైవ్ యూటిలిటీ సెటప్, మనము WD సెక్యూరిటీ సెటప్ మనము ఆఫ్లైన్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ ఫైల్స్ అనేటివి యూస్ఫుల్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ యూజర్ మాన్యువల్. సో దీన్ని మనం రీడ్ చేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ WD యాప్స్ సెటప్ అని ఉంది. సో దీనికి కూడా మనము యాప్ని ఇన్స్టాల్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. సో ఇవి ఫ్రెండ్స్, ఇవన్నీ
అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నేను డెస్క్టాప్ మీద నుంచి ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేశాను. సో దీని యొక్క ఫైల్ సైజ్ చూసుకున్నట్లయితే మనకు 466 MB అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని రైట్ క్లిక్ చేసి నేను ఇక్కడ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. పాస్పోర్ట్ అంటే WDని ఓపెన్ చేశాను అనమాట. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ నేను 3.0కి కనెక్ట్ చేశాను. ఇక్కడ మనకు మ్యాక్సిమం ఇప్పటివరకు 33.9 అనేది ఇక్కడ చూపించింది అనమాట. అంటే మన ల్యాప్టాప్ టు మన హార్డ్ డ్రైవ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి 33.9 ట్రాన్స్ఫర్ రేట్ ఇక్కడ మనం చూసాము. హార్డ్ డ్రైవ్ నుంచి కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ రేట్ స్పీడ్ అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. సో నేను సేమ్ ఫైల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇంటర్నల్ పార్టీషన్ చేసిన ఈ డ్రైవ్ అనేది ఓపెన్ చేశాను అనమాట. ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది పేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ దీని ఫైల్ సైజ్ కూడా మనం ప్రాపర్టీస్లో చూడొచ్చు 466 MB. మన ల్యాప్టాప్ నుంచి హార్డ్ డ్రైవ్కి కాపీ చేస్తున్నప్పుడు 33.9 మనకి మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఇక్కడ చూసాము. సో మనకు హార్డ్ డ్రైవ్ టు మన ల్యాప్టాప్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సో ల్యాప్టాప్లోకి పేస్ట్ అయిందనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సేమ్ హార్డ్ డ్రైవ్ని 2.0 USB పోర్ట్కి కనెక్ట్ చేశాను. సో ఇక్కడ మనము సేమ్ ఫైల్ అనమాట. ఇది మన PC అంటే మన ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్ నుంచి నేను కాపీ చేస్తున్నాను రైట్ క్లిక్ చేసి. సో ఇదే ఫైల్ని నేను ఇక్కడ మై పాస్పోర్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీంట్లోకి నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, అంటే మనకి ఇక్కడ 24.6 24.9 మ్యాక్సిమం MBPS. సో ఇది మెగా బైట్స్ పర్ సెకండ్ ఫ్రెండ్స్. ఇక్కడ క్యాపిటల్ B ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో 25.3. సో మ్యాక్స్ నేను 25.3 అనేది చూశాను మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ రేట్ అనేది మన ల్యాప్టాప్ నుంచి హార్డ్ డ్రైవ్కి. మన హార్డ్ డ్రైవ్ నుంచి మన ఇంటర్నల్ అంటే మన ల్యాప్టాప్కి ఎంత ట్రాన్స్ఫర్ రేట్ ఉందో దీని యొక్క స్పీడ్ ఇప్పుడు చూద్దాం. సో దీని మీద నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను న్యూ ఫోల్డర్ అంటే మన PCలో న్యూ ఫోల్డర్ అనేది ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూసారంటే మనం 2.0కి కనెక్ట్ చేసినా కూడా మన హార్డ్ డ్రైవ్ నుంచి కంప్యూటర్కి చాలా స్పీడ్గా అనేది మనకు కాపీ అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమన్నా సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇటువంటి లేటెస్ట్ అన్బాక్సింగ్ అండ్ టెక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.